ఆస్తి మాది నమస్కారం. నేను మీ విఎస్ఎల్ శర్మ, వైజాగ్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, ఎంఏ జ్యోతిషం, వాస్తాచార్య, సంఖ్యారాశి శారద. ఈరోజు మనం ముఖ్యమైన పండుగ అండి సంక్రాంతి గురించి తెలుసుకుంటాం. ఈ నెల మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చిందంటే తేదీ 15/1/24 సోమవారం నాడు వచ్చింది. మన భారతీయ సనాతన సంస్కృతిలో ముఖ్యంగా చాలా పండుగలు ఉంటాయండి. మనం చేసుకునే పండుగ ముఖ్యమైనది ఏంటి? సంక్రాంతి. దీన్ని అందరూ కూడా సంబరాల సంక్రాంతి, చాలా ఆనందంగా ఉత్సాహంగా మనం చేసుకుంటాం. ఈ సంక్రాంతి ఈ సంవత్సరం 15/1/24 సోమవారం నాడు వచ్చింది. ఎన్ని గంటలకండి? 8:25 సూర్యుడు మకర రాశి యందు ప్రవేశము. దీన్నే ఉత్తరాయణ మకర సంక్రమణ పుణ్యకాల సమయం అంటారండి. నిజంగా ఈ సంక్రాంతిలో అందరూ కూడా సంబరాలు చేసుకుంటాం. దీనికి ఆధ్యాత్మికత కూడా తోడై ఉందండి. ముఖ్యంగా దీన్నే పెద్ద పండుగ లేదా పెద్దల పండుగ అని కూడా అంటాం. ఎందుకంటే అంటారంటే మన తాత తండ్రులు, మనం పితరులు అంటే పితృదేవతలకి ఈరోజు మనం పూజిస్తాం, పెద్దలను పిలుస్తాం. అందుకే పెద్దల పండుగ అన్నారు. పెద్ద పండుగ ఎందుకు అన్నారండి అంటే అల్లుళ్ళు, కూతుర్లు, మనవలు, మనవరాళ్ళు అందరితో సరదాగా చేసుకునే పండుగ కాబట్టి దీన్ని సంక్రాంతి సంబరాల పండుగ కూడా అంటాం. ఈరోజు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే తెల్లవారుజాము 4 దగ్గర నుంచి సాయంత్రం 4 వరకు పెద్దలకు పత్రులు ఇవ్వాలి, మరియు బ్రాహ్మణ దానం చేయాలి, వస్త్రదానం చేయండి, అలాగే మిగతా వాళ్ళకి కూడా దానాలు చేయండి. ముత్తైదువులకు ఉంటారు కదా, వారికి పసుపు కుంకుమ ఇవ్వండి, చాలా సౌభాగ్యం కలుగుతుంది. వీటినే మడపాల పోయడం కూడా అంటారు చాలా ప్రాంతాల్లో. ఇవన్నీ కూడా చేయొచ్చు. ముఖ్యంగా నేను మన గమనం చెప్తున్నాను, మీ గ్రామ పురోహితులను అడిగి అక్కడ ఉన్న ఆచారం ప్రకారము మీరు ఆచరించండి. ముఖ్యంగా తర్వాత ఈ సంక్రాంతి జ్ఞానానికి ప్రతీక అండి. జ్ఞానం ఏంటండి? మనకి సూర్యుడి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే ఈరోజు మనం సూర్యుడికి ముఖ్యంగా పొంగల్ అనే నైవేద్యం చేస్తాం. దానివల్ల ఆయువు ఆరోగ్యం పెరుగుతుంది. అలాగే పితృదేవతలకి ఎప్పుడైతే మనం బ్రాహ్మణులకు దానం చేస్తాం వారిని ఉద్దేశించి వంశాభివృద్ధి జరుగుతుంది. ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇస్తాం కదండి, దానివల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఇట్లా ఇదే కాకుండా అందరూ ఆనందంగా గడిపేది పొట్టేళ్ళ పందాలు, కోడి పందాలు, గొర్రె పందాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి సంక్రాంతి నాడు. సంక్రాంతి నాడు చాలామంది కూడా బొమ్మల కొలువులు పెడతారు. చాలామంది బొమ్మల కొలువులు పెట్టి ఆనందంగా గడుపుతారు. ఇవన్నీ మన భారతీయ సనాతన సంస్కృతికి ప్రత్యేకంగా ఇది సంబరాల సంక్రాంతిని మనం జరుపుకుంటున్నాము. అసలు భోగి అండి. భోగి అంటే భోగి భాగ్యాల పండుగ. ఇది మనకి తేదీ 14/1/24 ఆదివారం నాడు వచ్చిందండి. ఈ భోగి నాడు మనందరం కూడా భోగి పండుగ చక్కగా జరుపుకుంటాం. భోగి మంటలు వేస్తాం. దీన్ని ఎందుకు ప్రతీక అంటే మనలో ఉన్న చెడు అంతటిని ఆ మంటల్లో సమర్పించేటట్టు ఆధ్యాత్మికంగా ఒక భావన. అట్లాగే మనలో ఉన్న చెడుని కూడా అక్కడ వదిలిపెట్టాలని. అందుకే ఆ రోజు అభ్యంగన స్నానం చేస్తాం. తెల్లవారుజామున అందరూ కూడా అభ్యంగన స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి పిల్లలకి భోగి పండుగ తీసుకెళ్ళి మనం పిడకలు వేస్తాం, ఆవు పిడకలు. అవి కూడా చూడండి ఎంత వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేది. అట్లాగే భోగి వల్ల మన పాత వస్తువులు, అన్ని చెడు వస్తువులు ఏమైనా అవన్నీ కూడా తీసుకెళ్ళి దాన్ని వేసేస్తాం. దానివల్ల మనకి భోగి మంటలలో మన చెడు తగ్గుతుంది. అది కూడా మన భోగి మంటల్లో ఒక విశేషం అన్నమాట. భోగి నాడు ముఖ్యంగా అందరూ కూడా చిన్నపిల్లలకి భోగి పళ్ళని పోస్తారండి సాయంత్రం వేళ. దీనిలో చాలా విజ్ఞానం ఉంది. భోగి పళ్ళు అంటే ఏంటి? ఒకటి రేగు పళ్ళు, వీటినే బదరీ పళ్ళు అంటారు, అక్క పళ్ళు అంటారు, అక్క ఫలముని కూడా పిలుస్తారు వీటినే. అట్లాగే బంతి పువ్వులు, రాగి నాణెములు, చెరుకు మొక్కలు, ఈ 3 కూడా కలిపి శిరస్సు మీద పోస్తారు. భోగి పళ్ళు పోసేటప్పుడు పిల్లలకి రేగుపళ్ళు అంటే వాటిని అర్క ఫలములు కూడా అంటాం, బదరీ ఫలములు కూడా అంటారు. ఇవి సూర్యునికి ప్రతీక. చెరక మొక్కలు ఉన్నాయి కదండి, ఈ చెరక మొక్కలు చంద్రునికి ప్రతీక. అట్లాగే రాగి నాణెములు, పూర్వం రాగి నాణెలు వేస్తారు, రాగి నాణెం అగ్నికి ప్రతీక. ఈ మలగా బంతి పువ్వులు కలిపి వాటిని అందరూ కూడా మొత్తం చుట్టూరు తల చుట్టూ తిప్పి బ్రహ్మరంధ్రం మీద శిరస్సు మీద వేస్తే
అవి కిందకి ఇలాగ దిగజారుతూ ఉంటాయండి. అంటే ఆ శిశువు యొక్క దృష్టి దోషాలు పోతాయి, ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం పెరుగుతాయి. దీన్ని తప్పకుండా అందరూ ఆచరించండి. ఇది ఆధ్యాత్మికతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి తప్పకుండా భోగి నాడు అందరూ కూడా మీ పిల్లలకి భోగి పళ్ళు పోయండి, వారికి ఆయు ఆరోగ్యములు ప్రసాదించండి అని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఆచరించాలి. అసలు ముఖ్యమైన పండుగల్లో మూడో పండుగ ఏంటండి? ఇది కనుమ. ఇది కనుల పండుగ అండి. నిజంగా మన భారతీయ సనాతన సంస్కృతిలో ముఖ్యంగా వేదాల్లో కూడా కృతజ్ఞతాభావం, మనకి ఎవరు ఏ సాయం చేసినా కృతజ్ఞతాభావంతో ఉండాలి అనేది చెప్పారు. అందుకే మన చుట్టూరు ఉన్న జీవులు, పశుపక్షాదులు అన్ని కూడా మన సమాజానికి ఉపయోగపడుతున్నాయి. వాటిని మనం పూజించాలనే ప్రత్యేకంగా వాటికి ఒక రోజు కేటాయించారండి. ఈ పండుగ చూసారా సులభంగా ఉందో, ఎంత ముఖ్యంగా ఉందో ఇది. ఈ పండుగ చాలా ముఖ్యమైన పండుగ, మనందరం చేసుకోవాలి. ముఖ్యంగా పల్లెటూరులో వీటిని అంటే ముఖ్యంగా ఆవులు, అట్లాగే వాటిని గోవులు అంటాం, వృషభావులు అంటే ఎద్దులు, ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగి వాటికి పశువులతో అలంకరించి నడవ పూలదండలు కూడా వేస్తారండి. మరియు వాటికి ఇష్టమైన బెల్లం మరియు మినపట్లు అలాగే గారెలు ఇవన్నీ కూడా తినిపిస్తారు. ఆ రోజు వాటి విశ్రాంతి పూర్తిగా, వాటికి ఎటువంటి పనులు చెప్పరు, వాటిని పూజిస్తారండి. మరి చూసుకుంటే మనకి వేదాల్లో కూడా గావో పితరస్య మాత అంటే చూసారా, ఈ విశ్వం అంతటికి ఆవే తల్లట, అంటే ఎవరు? కామధేనువు. అలాగే మనకి గావా విశ్వస్య మాతర పితరా వృషభజ్ఞేయ అన్నాడు. అంటే మనకి సమస్తమైన ఈ విశ్వానికి గోవు మాతట, ఆవిడ కామధేనుగా మనం పూజిస్తామండి. అలాగే నందీశ్వరుడు తండ్రిగా భావిస్తాం. అందుకే మనం మన ఆధ్యాత్మిక భావంలో కూడా వేదాల్లో కూడా తప్పకుండా మన పశుపక్షాలు పూజించమని చెప్పారు. ఇకపోతే రెండోది ఏంటంటే పక్షులు. ఈ పక్షులకి సరిపడేటట్టు అన్ని కంకిలు వేలాడదీస్తారండి. మనకి ప్రతి దగ్గర కూడా కంకి వేలాడదీస్తారు. వాటిని అవి వచ్చి తింటాయి. పాలపిట్టలు, పిచ్చుకలు, కాకులు అన్నీ కూడా తింటాయి. అంటే పశుపక్షాదులను కూడా మన ప్రకృతిలో మనం ప్రేమించే ఒక అత్యున్నతమైన సంస్కృతి మన భారతీయ సంస్కృతి మాత్రమే. ఇది ప్రపంచానికే ఒక చక్కని ఉదాహరణ, ఒక ప్రతీకగా ఉంటుంది. ప్రపంచానికి మన భారతదేశం ఒక ఉదాహరణగా చూపుతున్నారు అనమాట, ప్రకృతిని ప్రేమించండి అని. ఇప్పుడు వీళ్ళు ప్రకృతి ఎన్విరాన్మెంటల్ అని చెప్తున్నారు, కానీ ఏనాడో మనకి వేదాల్లో చెప్పబడి ఉంది. ఈ ముఖ్యమైన 3 పండుగలు కూడా అందరూ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో, అలాగే సంక్రాంతి అన్నది జ్ఞానశక్తికి, భోగి అన్నది ఇచ్ఛాశక్తికి, కనుమ అన్నది క్రియాశక్తికి. ఈ 3 అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపములు, అంటే అమ్మవారి యొక్క స్వరూపములుగా మనం భావిస్తూ ఈ 3 రోజులు ముఖ్యమైన పండుగలు అందరూ ఆచరించి మన సనాధర్మాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే మరికొన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుందని మీకు నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.